అలా పోయినప్పుడు చాలా కష్టపడ్డాం కదా ఇట్లాంటివి మనకు తెలియక. అప్పుడు మమత అక్కడిక్కడక్కడ చిన్న చిన్న పుల్లలు ఏరుకొచ్చి పొట్టలందరినీ పుల్లలు ఏరడానికి ఏరబెట్టినాం. అది తీసుకొచ్చి వేసింది కదా. ఇప్పుడు పక్క వాళ్ళ పొయ్యిలో నుండి నిప్పులు తీసుకొచ్చి ఈజీగా ఫైర్ వేసింది. మనకి ఇవన్నీ తెలియదా చిన్నప్పటి నుండి మనకి ఎవరు కట్టెల పొయ్యిలు పెట్టిన వాళ్ళు లేరా, మనం చూడలేదా, ఎట్లా ఐడియా వస్తుంది సిటీలో నాకే. కామన్. అదే చెప్తున్నా, సిటీ లైఫ్ వాళ్ళకి మేము ఎట్లాంటి వాళ్ళం అంటే ఇంచుమించు బైలర్ కోడ్ లాంటి వాళ్ళం. ఆ బావిలో ఉండే కప్పలకి బయట లైఫ్ తెలియదు అన్నట్టు మాకు సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మహా అయితే సినిమాలకు వెళ్ళడం, షికార్లు కొట్టడం, ఎంజాయ్ చేయడం, ఇంకా ఇంట్లోనే ఉండడం, ఇవే తెలుసు. షాపింగ్ చేయడము ఇవే. సో ఇట్లా అవుట్ రావడము, ఇట్లా పొయ్యి పెట్టుకొని ఎంజాయ్ చేయడం, ఇవన్నీ ఏం తెలియదు. మనము పండగలకి అప్పాలు కూడా ఆర్డర్ ఇచ్చేది. ఆ చూసిండ్రా, చెట్ల పండి కట్టె పుల్లలు ఏరుకొని రావడం. సో అవి తెలియదు. మనం పండగలకు కూడా ఈ కట్టెల పొయ్యి పెట్టి ఇవి ఇవి ఏం లేకుండే, ఆర్డర్ ఇవ్వడమే మనకి సిటీలో. లేదంటే స్టవ్ ఉంటుంది కదా మనకి, స్టవ్ గ్యాస్ స్టవ్ మీదే కొన్ని కొన్ని అప్పాలు చేసుకొని 2-3 days మందమే తినడం, ఎక్కువ స్టోరేజ్ కూడా చేసుకోకపోవడం. అగో పెద్ద మన సదానందం వాళ్ళ డాడీ నాన్న కట్టెలన్నీ ఏరుకొని వస్తాడు.